వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. త్రినాథ్ వర్మ ఆ ట్యాగ్ మీకు మీ పేరుతో ఐడెంటిఫై చేయాలని చాలా కోరుకుంటున్నారు కదా. అవునండి. సో త్వరలోనే అది మీకు ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ న్యూటన్స్ థర్డ్లో ఇప్పుడే సాంగ్ చూసామండి, చాలా సూపర్గా అనిపించింది. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే క్యారెక్టర్ వచ్చేసి ఇట్స్ హైదరాబాద్ లోకల్ గై కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. కొంచెం కొంచెం రగ్డ్ అండ్ కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి అనుకునే క్యారెక్టర్ గూడా. సో, అంటే ఎక్కువ చెప్పలేను నేను బికాజ్ ఓకే. ఇట్స్ థ్రిల్లర్ కాబట్టి ఏదైనా రివీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బట్ యాహ్! ఇట్స్ ఎ వెరీ ఫన్ క్యారెక్టర్. ఓకే. మనకి 22, 23, 24 ఏజ్ గ్రూప్స్‌లో ఉన్నోళ్ళందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. ఓకే. సార్, 'కమిటీ కుర్రోళ్ళు' చాలా సక్సెస్ అయింది. అలాగే బ్లాక్ బస్టర్ కూడా అందుకోవడం జరిగింది. ఆ మూవీతో మీకు మంచి పేరైతే రావడం జరిగింది యాజ్ ఏ సుబ్బుగా. సో, దాని తర్వాత కొంచెం గ్యాప్ ఎక్కువే వచ్చింది. మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారా ఎలా? అంటే లేదండి. క్యారెక్టర్ యాహ్! ఆబ్వియస్‌లీ మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నా. బట్ అంటే ఇప్పుడు నేను చెప్పేదేమన్నా ఒక న్యూ కమర్‌కి అర్థం కావచ్చేమో ఆర్ మీకైనా అర్థమవుద్ది. బట్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ఫేజ్ ఇన్ అవర్ కెరియర్ అండి. అంటే ఆడిషన్ ఇచ్చేసి ఇంటికెళ్ళిపోయి హమ్మయ్య! వచ్చితే కాల్ చేస్తే ఎళ్దాం అనే ఫేజ్ వేరు. ఒక బ్రేక్ వచ్చాక హౌ యూ డీల్ ఇట్ అనేది అంటే కెరియర్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటా అనేది వేరు. సో, ఆ కన్‌ఫ్యూజ్డ్ ఫేజ్ నుంచి నాకు క్లారిటీ రావడానికి ఒక 1 ఇయర్ పట్టింది. ఓకే. సో, ఐయామ్ చూసింగ్ గుడ్ ఫిల్మ్స్ రైట్ నౌ. అంటే మీరిందాక అన్నట్టు ఐయామ్ హియర్ టు స్టే. ఐ వాంట్ టు స్టే ఉండాలని ఉంది. సో, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని లేకపోతే ఆడియన్స్ తన్నేస్తారు. సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. సార్, మీరు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని చూస్తారా? లేకపోతే మూవీ ఎలా ఉంటుందని చూస్తారా? ఓవరాల్ స్టోరీ చూస్తారా? ఫస్ట్ మూవీ అండి. అంటే క్యారెక్టర్ ఎంత బాగా పండినా మూవీ వర్క్ అవ్వకపోతే ఇట్ విల్ నాట్ మేక్ సెన్స్. సో, ఆబ్వియస్‌లీ క్యారెక్టర్ కూడా చూస్తాను. బట్ మూవీ ఫైనల్‌గా అయితే ఫస్ట్ మూవీ స్టోరీ ఎలా ఉంది, డైరెక్టర్ విజన్ ఎట్లా ఉంది, బేసిక్ చెక్ చేసుకొని దాని తర్వాత యాహ్! ఓకే. సో, ప్రతి ఒక్క అప్‌కమింగ్ యాక్టర్‌కి ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ కావాలి, అలాగే ఇలాంటి స్టార్‌తో మేము యాక్ట్ చేయాలని ఉంటుంది కదా. అలా మీకెవరితో ఉంది సార్? అందరితో చేయాలనే ఉంటదండి. బట్ యాహ్! ఫేవరెట్ అంటే ఒకరుంటారు. ప్రభాస్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్. ఓకే. సో, అంటే ఒక్కళ్ళని చెప్పలేను. నాకిద్దరు ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు. ఓకే. వారణాసిలో ఛాన్సెస్. చాలా హైపోథెటికల్ క్వెషన్స్ అడగండి ప్లీజ్. అంటే అదే అంటున్నా. అగైన్ ఎట్లా అయిపోతుంది అంటే, ఇప్పుడు మేమున్న ఫేజ్ ఆఫ్ కెరియర్‌లో ఇప్పుడు 'వారణాసి' లాంటి ఫిల్మ్‌కి కమిట్మెంట్ ఇచ్చాము. ఇట్ ఈస్ ఎ 1 ½ ఇయర్ థింగ్. సో, అంటే ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్ క్యారెక్టర్ డెఫినెట్‌లీ అండి 'వారణాసిలో'. సో, 'వారణాసి' అడగడమే లేట్. నేను చేయకపోవడం అనేది ఉంటదా? ఏం మాట్లాడుతున్నారు? సో, అంతే సార్. ఏంటంటే ఈగర్‌లీ వెయిటింగ్. ఆకలేసినప్పుడు అన్నం కోసం ఎలా వెయిట్ చేస్తారో మీరు సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు అలా. అంతే అంటే ఐ వాంట్ టు మార్క్ మై సెల్ఫ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆ ఓకే. జోన్‌లో ఉన్నాను. సో, హోప్‌ఫుల్లీ అప్‌కమింగ్ ఫ్యూ ఇయర్స్‌లో ఐ విల్ డూ దట్. ఓకే. సార్, ప్రతి ఒక్క అంటే మీరు హీరో అవ్వాలనుకుంటున్నారా? అంటే ఆర్టిస్ట్‌గా ఉండాలనుకుంటున్నారా ఏంటి సార్? నేనదే చెప్పాగా కమిటీ కుర్రోళ్ళు తర్వాత ఒక 1 ఇయర్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను గదా! అంటే ఇట్ ఇస్ నాట్ కన్‌ఫ్యూజన్. నేను చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలి, స్టార్ అవ్వాలి అన్న మైండ్ సెట్ అలాంటి సినిమాలు చూసుకుంటే పెరిగాం. సో, ఆబ్వియస్‌లీ హీరో అవ్వాలనే ఉంది. బట్ అదే ఆఫ్టర్ ఒక బ్రేక్ వచ్చాక ఎలా ప్లాన్ చేసుకుంటాం కెరియర్ అనేది కేర్‌ఫుల్. సో, రైట్ నౌ ఐ వాంట్ టు గో యాస్ లీడ్ అండి. హీరో లాగానే ట్రై చేస్తున్నా. బట్ అదే కేర్‌ఫుల్ స్టెప్స్. నేను ఓకే. కొట్టేస్తా, దున్నేస్తా అని అనట్లేదు. ఓకే. బట్ యాహ్! కేర్‌ఫుల్ స్టెప్స్ ఏసుకుంటూ ఐ వాంట్ టు గో క్లోజ్ టు ద ఆడియన్స్ స్లోలీ. ఓకే. అంటే ఈ 2026లో 'న్యూటన్స్' థర్డ్‌లోనే వస్తుంది. అండ్ అప్‌కమింగ్ మూవీస్ ఎన్ని రాబోతున్నాయి? మళ్ళీ ఎన్ని సినిమాల్లో కనిపించబోతున్నారు? అంటే ఒకటి ఇట్స్ అబౌట్ టు స్టార్ట్ అండి. అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వాళ్ళ సైడ్ నుంచి వస్తేనే బెటర్ అని చెప్పకూడదు. బట్ ఓకే. యాహ్! ఇట్ విల్ కమ్ అది హీరో హోప్‌ఫుల్లీ. రోలేనా సార్? యాహ్! యాహ్! హీరో రోల్. మరి అందులో హీరోయిన్ చూజ్ చేసుకునేటప్పుడు మీ మీ ఆలోచనలు ఏమైనా ఉంటాయా అందులో? అది హీరో, హీరోయిన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదండి అది గూడా. ఓకే. సో, అంటే అగైన్ ఇట్ ఈస్ లవ్ స్టోరీయా? అమ్మాయి రోల్ లవ్ స్టోరీ లవ్ కాదు. స్టోరీ. కాదు. ఓకే. టైం పడతది చేద్దాం లవ్ స్టోరీస్ గూడా ఓకే. కంగారు. ఓకే. వి విల్ వెయిట్ ఫర్ లవ్ స్టోరీస్ ఆల్సో. హోప్‌ఫుల్లీ. థాంక్ యూ. యాహ్! యాహ్! ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్.